బిస్కెట్స్ తెచ్చుకుందామని షాప్కి వెళ్తున్నాను. మరి నీ చెప్పులు వేసుకోవచ్చు కదరా, నావెందుకు? నా చెప్పులు కొత్తవి కదా మమ్మీ, ఖరాబ్ అవుతాయి. అందుకే నీ తెచ్చుకుంటున్నా. ఈరోజు వేసుకోవడం అవుతుందా కాదా? అవుతుంది మమ్మీ. చెప్పులు వేసుకోవడమే కాదు, పీటీ ఉషలాగా పరిగెత్తుతాను కూడా. చూస్తాగా. చెప్పులు వేసుకొని ఓ నలహలి షాప్కి వెళ్తా నేను. బిస్కెట్స్ తెచ్చుకొని ఓ నలహలి పాలల్లో తింటా నేను. ఏంటబ్బా, అస్సలు నడవడం రావట్లేదు. హే, ఎవరు తోచారు నన్ను? ఎవ్వరూ తొయ్యలేదు, నీకే నడవడం రావట్లేదు మమ్మీ. ఏంటి మమ్మీ అలా అంటావ్? జీవితం అంటే పోలాటం, పోలాటం అంటే జీవితం అని నిన్ననే ఒక పాట చూచాను. ఈ రోజు కాకపోతే రేపు నడుస్తాను. మమ్మీ, పరుపు కింద పడిపోయింది. నేనొచ్చి తీస్తా, నాగు మమ్మీ. ఏమొద్దు మమ్మీ, నాకు పరుపు లేపడం వచ్చుగా. జీవితం అంటే పోలాటం. అయ్యో, హూ, అమ్మయ్య. అవును, ఈ పరుపు కరెక్ట్ గా గోడకు పెట్టానా నేను? ఎందుకైనా మంచిది, మళ్ళీ కింద పడేసి గోడకు పెడదాం. అయ్యో, పరుపుని అటు ఇటు తిప్పుతుంటే చినిగిపోయింది. ఇప్పుడెలా? మా అమ్మ చూస్తే తిడుతుందేమో. అయినా ఏం కాదులే, జీవితం అంటే పోలాటం, పోలాటం అంటే జీవితం. ఇలాంటివి చినగడం సహజం. లేమ్మలే పరుపమ్మ, నీ కాళ్ళ మీద నువ్వు నిల్చో. ఇది మళ్ళీ కింద పడిపోయింది. అమ్మ వస్తే పరుపు చినిగిపోయిందని గుర్తుపడుతుంది. ఏం చేయాలి? ఇక నువ్వు గోడకేమొద్దు కానీ ఇలాగే రోడ్డు మీద పడుకో. అయ్యయ్యో, నేను షాప్కి వెళ్ళాలి కదా. ఈ పరుపు వల్ల ఇక్కడే ఉండిపోయాను. జీవితం అంటే పోలాటం, ఎక్కడ ఆగిపోకూడదు. నేను ఎలాగైనా సరే షాప్కి వెళ్ళాలి. కిటు, నా చెయ్యి పట్టుకో, నేను తీసుకెళ్తాను షాప్కి. ఏం వద్దు నేత్ర, నేను వెళ్తాను. అయ్యో కీటు, నీకు నడవడం రావట్లేదు, నా చెయ్యి పట్టుకో, నేను తీసుకెళ్తాను కదా. వద్దు నేత్ర, నేనే నడుచుకుంటూ వెళ్తాను. సరే, నీ ఇష్టం. ఏంటిది, ఒక్క అడుగు కూడా వేయడం రావట్లేదే. సాయంత్రం అయ్యింది, ఇక్కడే ఉండిపోయాను. షాప్ కూడా బంద్ అవ్వచ్చు. నేత్ర కూడా వెళ్ళిపోయింది. అప్పుడు నేత్ర తీసుకెళ్తా అన్నప్పుడు వెళ్తే అయిపోవు. అందుకే అంటారు, పెద్దలు చెప్పింది వినాలని. అయినా ఏం పర్లేదులే, జీవితం అంటే పోలాటం. రేపు ఖచ్చితంగా షాప్కి వెళ్తాను.